వారు మన నుంచి దూరం అయిపోవటం మనకి చాలా బాధాకరమైన విషయం. సుభాని బాబాయ్ అంటే ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు, మన స్టేట్ మొత్తం తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఈరోజు ఆయన జ్ఞాపకార్థం ఒక చిన్న వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు, ఖుద్దూస్ అండ్ మోషీన్. వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖుద్దూస్ అండ్ మోషీన్ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తమ్ముళ్ళు ఖుద్దూస్ అండ్ మోషీన్ రావడం జరిగింది. ఖుద్దూ వాళ్ళ పాప ఇవాళ చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో బహుమతులు కూడా గెలుచుకుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మన పండగలన్నా సరే ఏమైనా సరే, ఒకప్పుడు మేము చిన్నప్పుడు వినాయక చవితి చేస్తున్నా సరే బాబాయ్ బ్యాటరీలు ఇవ్వటం, లైటింగ్ సెటప్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసి పెట్టి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ లేకపోవడం చాలా బాధగా ఉంది. మన ఊరిలోనే జన్మించి డిగ్రీ చదివి పూర్తి చేసుకొని ఊరిని నమ్ముకొని ఊరి ప్రజలకు, రైతులకు వ్యవసాయంలో హెలి స్ప్రేయర్ మరియు పవర్ స్ప్రేయర్ రిపేర్ సేవలు అందించారు. ఊరికి సహాయపడుతూ తను ఎదిగాడు, ఊరి ప్రజల మన్ననలు అందుకున్నాడు. అంతటితో ఆగకుండా ఊరి ఖ్యాతి పక్క ఊర్లు, రాష్ట్రాలకు చేరేలా ఎన్నో ఆవిష్కరణలు, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పరికరాల్ని తయారు చేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ అవార్డు, అలాగే నాబార్డ్ అగ్రి ఎక్స్పో 2015 ఉత్తమ ఆవిష్కర్త అవార్డు, ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2012, అలాగే ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్త 2017, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎల్ నరసింహన్ అవార్డు, అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి నుండి గౌరవ సన్మానం, ఇక TRS నేత హరీష్ రావు గారి నుంచి సన్మానం, అలాగే అవార్డు, అలాగే రైతు నేస్తం ద్వారా 2012లో ఉత్తమ రైతు అవార్డు. ఇలా ఎన్నో అవార్డులు, గట్టిగా చప్పట్లు. ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకొని మన గ్రామం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఆ గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఈరోజు మన ముందు లేరు. ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఇవాళ వాళ్ళ బిడ్డలిద్దరు కూడా US నుంచి వచ్చారు. వాళ్ళిద్దరిని చిరు సన్మానం చేయాలని మన యూత్ అంతా నిర్ణయించడం జరిగింది. దయచేసి పెద్దలు వచ్చి వాళ్ళని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. నువ్వుల సాంబశివరావు బాబాయి, సుభాని బాబాయ్ ఇద్దరు చిన్నతనం నుంచి కలిసి పెరిగారు, కలిసే చదువుకున్నారు. అలాగే మా బాబాయి, సుభాని బాబాయ్ ఇద్దరు కలిసి చాలా నాటకాలు వేశారు. వాళ్ళు పెద్ద కళాకారులు. ఎన్నో నాటకాలు ఆయన సుభాని బాబాయ్ రాయటం కూడా జరిగింది. నిజానికి వీటిల్లో అది మెన్షన్ చేయలేదు, కానీ ఆయన చాలా నాటికలు రాయటం, అలాగే వాటిల్లో ఆర్టిస్ట్గా చేయటం కూడా చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఒకసారి క్లాప్స్ కొట్టండి, ఒకసారి గట్టిగా క్లాప్స్. మరి ఇంతటి మహానుభావుల్ని సత్కరించుకోవడం, సన్మానించుకోవడం ఎంతో ఆనందకరం. మరి అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని బట్టి ఇటువంటి సన్మానం, సత్కారాలు ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గట్టిగా క్లాప్స్. ఇద్దరు పట్టుకోండి, మరొకసారి గట్టిగా అనుకున్నాను. గట్టిగా క్లాప్స్ ప్లీజ్.
సూపర్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మౌసిన్ మాట్లాడతారు. మా నాన్న చాలామంది ఊళ్ళో సహాయపడ్డారు తను గ్రో అయ్యే టైంలో. ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను, చాలామంది చాలా మంచి పనులు చేస్తారు. ఆ మంచి పనులకి గుర్తింపు వస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మంచి పనులు చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే రికగ్నేషన్ ఇంపార్టెంట్. సో ఆ రికగ్నేషన్ మా నాన్నకి చాలా అవార్డ్స్ వీటిలో వచ్చింది. ఈరోజు ఊరు మొత్తం నుంచి రావడం ఇది అతిపెద్ద విషయం. ఇది అసలు మా ఫ్యామిలీకి హైయెస్ట్ మూమెంట్. సో దానికంటే ఏం లేదు. సో మా నాన్న ఎట్లున్నా ఈ విషయం మాత్రం చాలా గర్వపడతాడు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో నాగపురపాలెం వన్స్ అగైన్ ప్రూవ్డ్. సో మనం అందరి కోసం ఉన్నామని ప్రూవ్ చేశాం. గుడ్ గుడ్, చాలా మంచి పని చేశారు యూత్ అందరు కలిసి. ఇది చాలా మనం గర్వించదగినటువంటి వ్యక్తికి, వాళ్ళ బిడ్డలకి మనం ఇచ్చినటువంటి గౌరవం ఇది. హ్యాట్స్ ఆఫ్ టు యూ యూత్ అందరికీ కూడా. గుడ్.